నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తన భర్తపై అసత్య ఆరోపణలు చేసిన ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను ఏదో ఒక రోజు సీఎం అవుతానని, తనపై తన భర్తపై అసత్య ఆరోపణలు చేసిన ఎవరిని వదిలిపెట్టనని, ఒక్కొక్కరి తోలు తీసి కాళ్లు ఇరగొడతానని వార్నింగ్ ఇచ్చారు. తమకు పరువు నష్టం కలిగించే విధంగా ఓ ఛానల్ కథనాలను ప్రసారం చేసిందని ఆరోపించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు తన గురించి తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఆ ఛానల్ తో సహా ఇద్దరు ఎమ్మెల్యేలకు లీగల్ నోటీసులు పంపుతారని తెలిపారు. వారం రోజుల్లో తనపై తన భర్తపై చేసిన తప్పుడు ఆరోపణలకు సంబంధించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, అనలిస్ట్. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. అండ్ అలాగే బీఆర్ఎస్ నుంచి పల్ల రవి ఉన్నారు. గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. బీఆర్ఎస్ నుంచి పల్ల రవి గారు ఉన్నారు. వారితో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. కవిత మరోసారి బీఆర్ఎస్ నాయకుల మీద అయితే విమర్శలు గుప్పించారు. మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్ సంబంధించి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సంబంధించి నోటీసులు కూడా పంపించారు. ఏదో ఒక రోజు సీఎం అవుతాను, అయిన తర్వాత మీ పని చూస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మరి సీఎం ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? గుడ్ మార్నింగ్ అండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ ఉండే జీనియస్ మీకు, ప్యానెల్ ఉన్నటువంటి జీనియస్ వీక్షకులకి, మీతో మల్లేశ్వరరావు గారికి, మిగతా అందరికి ప్యానెల్ ఉన్న మిత్రులకి నమస్కారం అండి. మా కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ సోదరి కవిత గారు చేసినటువంటి ఆరోపణలు మిగతాయి ఇవాళ సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆమె ముందుగా లీగల్ నోటీసులు అవన్నీ కూడా ఉన్నాయి. ఆమె ఏ విషయాలైతే ఇవాళ మాట్లాడుతున్నదో ఆ విషయాలన్నీ కూడా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ప్రతిపక్షాలు గతంలో ఇదివరకు మాట్లాడుతూనే వచ్చింది. వాటన్నిటికీ సందర్భం వచ్చినప్పుడల్లా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, హరీష్ రావు గారు కానీ సందర్భం వచ్చినప్పుడల్లా సమాధానం చెప్పారు. దానికి వెనక్కి ఏం పోలేదు, దానికి ఏం వెళ్ళలేదు. కానీ ఆమె ఇవాళ ఎవరి మీద యుద్ధం చేయాల్సింది? ఇప్పుడు ఆమె ఇవాళ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రభుత్వం దాదాపు 4 అధికారంలో రాలని కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వాటిని ప్రశ్నించాల్సింది పోయి ఇవాళ మళ్ళీ సేమ్ మాట్లాడినటువంటి విషయాలని తను మాట్లాడుతుండటం అనేది ఆమెకు కూడా, నేను అనుకుంటాను, అంత గౌరవం అనేది నేను అనుకుంటాను. నిజంగా ఆమె దృష్టికి ఏ విషయమైనా వచ్చినా, ఏదైనా ఉన్నా కూడా బాజాప్తా ఖచ్చితంగా ఆధారాలతో సహా సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళకు ఫిర్యాదు చేసో, లేకపోతే ఇంకో సమాచారం ఇచ్చో యాక్షన్ తీసుకోమని అడగటంలో తప్పులేదు. తప్పనిసరి పని చేయొచ్చు, దానికి మేమేం వద్దంటలేదు. కానీ అది పక్కకు పెట్టి అదే పనిగా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కొందరు నాయకుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనేది ఎందుకు ఆమెకు తగదు, కరెక్ట్ కాదని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే అండి. మల్లేశ్వర్ గారు, అనలిస్ట్ ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే కవిత నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు. అది పక్కకు పెడితే కవిత 2 పాయింట్స్ అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఒకటి, ఇంటి అల్లుడిపై ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. మరొకటైతే ఏదో ఒక రోజు సీఎం అవుతాను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? మేడం, ప్యానల్లో ఉన్నటువంటి మరి రవణకు, మరి మిగతా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా కవిత సీఎం అవడేమో కానీ మొత్తానికి ఇలా ఆమె వేషాలను చూస్తుంటే నవ్వే పరిస్థితికి అయితే వచ్చింది. ఎందుకంటే ఇలా కేసీఆర్ తనయగా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆమె చేయని దందాలు ఇవ్వు అనేది మనం మీడియాలో చూసినాం. మనకు విపక్షాల అప్పుడు ఇదే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు,
వాళ్ళు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే కవిత మొత్తము కేసీఆర్ కుటుంబం అంతా దోపిడీకి ఎక్కబడ్డది. అందులో కవిత ప్రధాన కేంద్రంగా నడిపిస్తుంది. ఇసుక దందా, లిక్కర్ దందా, ఇంకా అన్ని సెటిల్మెంట్ అన్నా కూడా ఈవెన్ ఆమె ఎలాగ పోయిందంటే నయము వ్యవహారాలలో కూడా కవితకు షేరింగ్ ఉన్నది, లేకపోతే ఆమె అని ప్రచారము జరిగినటువంటి పరిస్థితి. నయం తెచ్చిన తర్వాత ఆమె భూముల గురించి నయము దక్షిణలో లేకపోతే ఏదో రకరకాల ఆరోపణలు ఇటువంటి జరిగిన క్రమంలో అప్పుడు అందరు మంచిగానే ఉన్నారు. కేటీఆర్ బాగానే ఉన్నాడు, కేసీఆర్ బాగానే ఉన్నాడు, కవిత బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఎక్కడైతే లిక్కర్ కేసులో పోయి జైలు పోయి మరి ఊసలు ఎక్కువ పట్టేసినటువంటి పరిస్థితిలో ఇక్కడ మరి ఏమైంది అంటే ఇక్కడ ప్రధానంగా అవపడతా ఉన్నది అంటే ఆస్తుల పంపకాలు ప్రధానంగా అవపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు, ఉన్న ఆస్తులను పంపించడానికి కేసీఆర్ ఈమె చేసిన చక్కని వ్యవహారానికంటే వాళ్ళు చక్కని పనులు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఈమె వాళ్ళు ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారు. కానీ ఈమె మొత్తానికి ఆరోపణలతో పాటు కేసులో ఇరుక్కపోయి కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితిలో కొంత మరి కేసీఆర్ అయిష్టతను ప్రదర్శించడం ఇవన్నీ కూడా కొంత ఆమెకు అంటే భవిష్యత్తులో నాకు ఇక్కడ ఏం వాటా రాదని అనుకున్నదో లేకపోతే ఏదనుకున్నదో కానీ ఆమె చేస్తున్నటువంటి తతంగం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బదనామయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ చెప్తేనే కవిత చేస్తున్నదనే ఆలోచన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కు అనుకూలంగా ఈమె చేస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ ను నమ్మేయడానికి చేస్తున్నదా లేకపోతే కాంగ్రెస్ ను బదనాం చేయడానికి చేస్తున్నదా అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక మాధవరము కృష్ణారావు ఒక్కటే కాదు సమస్య ఏదంటే మహేశ్వర్ రెడ్డి ఒక్కటే కాదు. ఆమె బయటికి వచ్చిన ప్రతి సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి మీద అటాక్ చేసింది, మల్లారెడ్డి పాలెం మీద పూల మీద మల్లారెడ్డి మీద అటాక్ చేసింది. అంటే మీకు ఎక్కడ చేయని సందర్భం లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ జిల్లా పోతే ఆ జిల్లాకు ఒకటి అంటించేసి వస్తాను. ఇప్పుడు ఒకటి మనం నమ్మినా నమ్మకపోయినా షర్మిల పరిస్థితి కూడా ఇదే పంపకాల మీద ఆస్తుల పంపకాల మీద పంచాయతీ పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన షర్మిల కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది. ఎందుకంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది షర్మిల. ఆ పద్ధతిలో కొంత సరే మనకు ఆమె మరి ఆడ కూడా పంపకాల మీద కావచ్చు అధికారం మీద కావచ్చు కొంత అవకాశం రాక కొంత తిరుగుబాటు చేసింది. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి అంటే షర్మిలకు ఈ లెక్కర్ రాని అనో లేకపోతే ఇష్ట దందా చేసిన అక్రమ రాని అనో చెప్పి పేరు పడలేదు. కాబట్టి షర్మిల కొంత ఇప్పుడు అన్న మీద పోరాటం చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ ఈ అక్రమాలలో ఇరికినటువంటి సందర్భం లేదు. ఈమె మొత్తం అక్రమాలలో ఇరికి ఈమె మొత్తము ఒక బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతుకు పోవడానికి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కవిత ఏదో నీతి మంత్రాలు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణ చేసినంత మాత్రాన సమాజమే నమ్మే పరిస్థితి లేదు. అందరూ ఇప్పుడు వాళ్ళు అది 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారో లేకపోతే ఇంకేదో ఇస్తారో బాగుండేది. కానీ ఆ పరిస్థితి ఎక్కడ చేయలేదు. ఇప్పుడు అధికారం మీనాక కేసుల పాలవుతున్నప్పుడు కేసుల నుంచి రక్షించుకోవడం కొరకు చేస్తున్నటువంటి ఒక డ్రామా అనేది. ఓకే అండి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు స్టూడియోలో. నమస్తే అండి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన అనలిస్ట్ మల్లేశ్వర్ గారు చెప్పినట్టు కవిత చేస్తున్న ఆరోపణలు అటు కాంగ్రెస్ పైన కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి మీ కామెంట్స్? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ మా రవీణ గారికి మల్లేశ్వర్ గారికి మీకు జీటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ కవిత గారు 2 పర్యాయాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం కానీ తెలంగాణ రాష్ట్ర భూములు కానీ ఏ విధంగా విధ్వంసమయ్యాయి, ఏ విధంగా వారి అన్నయ్య కానీ వారి బావగారి ద్వారా కానీ ఏ విధంగా వివిధ బీటీ బ్యాచ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి, వాటి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరిగింది, కామన్ మ్యాన్కి ఏ విధంగా నష్టం జరిగిందో వారే స్వయంగా అతి సన్నిహితంగా ఉన్నటువంటి కోటరీలో
వారు కూడా ఒకరు అనేది యావత్ తెలంగాణ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు, మా మల్లేశ్వర్ సార్కి కూడా బాగా తెలుసు. సో జరిగినటువంటి తతంగం ఏ విధంగా ఉండే గతంలో అనేది ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దానికి మా కాంగ్రెస్ పార్టీకి కానీ ఖచ్చితంగా మా ప్రజాప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఎందుకనంటే వారు చేసినటువంటి ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం కానీ ప్రజాధనాన్ని దోసుకోవడం కానీ, కల్వకుంట్ల కుటుంబం 2 పర్యాయాలు చేసినటువంటి ఈ భూదందా కానీ ఏ విధంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా అందులో ఎలాంటి అనుమానం లేదు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం నిధులు నీళ్లు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, సకల జనులంతా కలిసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దూపిడికి గురి చేశారో కూడా యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. ఎందుకనంటే లేటుగా అయినా 10 ఏళ్ల తర్వాత అంతర్గతంగా ఏం జరిగింది యావత్ ప్రపంచమంతా కూడా చూస్తూ ఉంది. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు నాకెంత నీకెంత అని ఏ విధంగా పంచుకోవడం జరిగిందో, ఆ పంపకాల్లో ఏ విధంగా తేడా వచ్చిందో, ఎవరికెవరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ వెనక ఉండి ఏ విధంగా చేశారు, ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతాన్ని కానీ ఏ విధంగా విధ్వంసం చేశారు భూముల రూపంలో అనేది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వానికైనా కానీ మంచి పరిణామం కాదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సరే, అధికారం అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదు. అధికారం అనేది ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం ఆలోచన చేయాలి. కానీ ఈ ప్రజలందరినీ కూడా అవకాశం ఉన్నప్పుడు మనం తొక్కి పెడదాం, వారి యొక్క దానాన్ని అంతా కూడా దహించుకుందామనే ఆలోచన వక్ర భాష్యం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అపవాదు ఉండదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కానీ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని చర్యలు తీసుకోవడానికి ఆలోచన చేస్తారనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం. ఓకే అండి, పల్లె రవి గారు, మొన్నటి వరకు చూసుకుంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. మరి నిన్న మనం చూసుకున్నట్టయితే మాధవరం కృష్ణారావు వెనక ఒక గుంటనక్క ఉన్నారు అని కూడా కవిత చెప్పడం జరిగింది. మరి ఆ గుంటనక్క ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను కాదు, అది ఆమె చెప్పాలి, నేను కాదు కదా, మీరు నేను కాదు. ఆ విషయం ఎవరు అన్నది ఆమె విషయం చెప్పాలి. ఒకటి. రెండవది, ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆమె మాట్లాడుతున్నటువంటి లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆమె కూడా 2014 నుంచి టిఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014 జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 3, 2023 వరకు 9.5 ఏళ్ల పాటు ఉన్నటువంటి దాంట్లో ఆమె కూడా కీలక భాగస్వామి, పార్లమెంట్ సభ్యురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటిది కవిత గారు ఉన్నారు. ఆ రోజు ఈ అంశాలను నిజంగా లేవనెత్తుంటే, ఈ అంశాలను ప్రశ్నించుంటే, చెప్పుంటే నిజంగా ఆమె మాటకు గౌరవం ఉండేది, హుందాగా ఉండేది ఆమెకు కూడా, ఆమె వ్యక్తిత్వం. 2, ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారికి తెలియకుండా ఇంకేదైనా జరుగుతున్నట్టయితే అవి సమీక్ష సరిదిద్దుకోవటానికి కూడా అవకాశం ఉండేది. అప్పుడు మాట్లాడకుండా ఇవాళ అంత అధికారం పోయిన తర్వాత, ఇవాళ ఉన్న తర్వాత, ఇవాళ ఏ నేపథ్యంలో ఆమె మాట్లాడుతుంది అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం కదా. ఏ నేపథ్యంలో మాట్లాడుతుంది అన్నటువంటి విషయం కూడా ముఖ్యం. ఇవాళ ఇంకా కూడా ఏంటి, కేటీఆర్ గారిని మొదలుకొని హరీష్ రావు గారు మొన్న మాట్లాడినటువంటి ఇది మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు, నాతో సహా దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఆమె ఆరోపించినటువంటి విషయాలు ఏదైతే స్పష్టంగా ఎటువంటి విచారణ చేసినా కూడా దాంట్లో నిజాలు తేలిస్తే ఎటువంటి విచారణ చేయడానికి కూడా మేము సిద్ధం, ఆపేది లేదు అని చెప్పేసి చెప్పింది. ఇంకా విషయం ఏముంది, ప్రభుత్వం రేవంత్ రెడ్డే కదా, విచారణ ఇప్పుడేదో అడ్డుకోనో ఇంకేదో చెప్తే కదా. కేవలం ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చింది. వాటిని ఏంటిది అమలు చేయలే. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద భూములకు సంబంధించినటువంటిది, వాళ్ళ కొత్త ఫ్యూచర్ సిటీ పేరు మీద జరుగుతున్నటువంటి తంతు చూస్తున్నాం. 3వ విషయము, ఇవాళ హైదరాబాద్లో హిల్ టు పాలసీ పేరు మీద 9,000 ఎకరాల భూమి, 9,000 ఎకరాల భూమికి అప్పనంగా 5-6 లక్షల కోట్ల విలువ చేసేటటువంటి భూమిని
ఎస్ఆర్ఓ రేట్స్ కి 30%కి కేవలం బేషరతుగా అప్పచెప్పడము ఇవ్వడం అనేది దాని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ నేపథ్యంలో ఇవన్నీ కూడా బలంగా తెర ముందుకు చర్చగా వస్తున్నాయి. వాటన్నిటి ఉన్నాయి కదా, ఇవాళ వాటి మీద కదా మాట్లాడాల్సింది. వాటి మీద కదా మాట్లాడాల్సింది. ఇవాళ హైదరాబాద్లో ఎస్ఆర్ఓ రేట్సే తక్కువగా ఉంటాయి. వాటిలో 30% ఏకంగా 30%కి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి భూమిని 5,000 కోట్లకు అప్పచెప్పేటటువంటి ఒక అతిపెద్ద భూకుంభకోణం జరుగుతున్నది. దాని మీద మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడదాం రవి గారు. అయితే ఒక మాట అండి, మాట్లాడదామండి. విషయాలని మేము వద్దనట్లేదు. ఎస్, మీ దగ్గర ఆధారాలు ఉంటే, వాస్తవం ఉంటే ఏవి ఇవ్వండి, ఏ విచారణకైనా సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ రావు గారు చెప్పినారు. ఎప్పుడైనా అనేక సందర్భాల్లో ఏది ఈ కార్ రేస్ మొదలుకొని అనేక సందర్భాలు చేస్తుంది. దేనికైనా విచారణ, ఎటువంటి విచారణ మాట్లాడదామండి. తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ గారు జాయిన్ అయ్యారండి. ఓకే అండి, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ గారు జాయిన్ అయ్యారండి. జాగృతి అధ్యక్షురాలు కవిత, రూప్ సింగ్ గారు నమస్తే అండి. జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న బీఆర్ఎస్ పై చాలా ఆరోపణలు చేశారు, అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు. మనం చూసుకున్నట్టయితే అలాగే ఏదో ఒక రోజు సీఎం అవుతాను అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి అంటే పదవి ఆకాంక్ష బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణం అనుకోవచ్చా? నేను ముందుగా మన చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మేడం. సరే, వాళ్ళు ఆ పద్ధతిలో అర్థం చేసుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. నేను దాని గురించి చర్చ చేసుకోవడం లేదు. కానీ కవితమ్మ గారు ఆరోపణ చేయలేదమ్మా. కవితమ్మ గారు జాగృతి జనం బాటతో తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని పత్రికా ద్వారా, మీడియా ద్వారా జరిగినటువంటి అంశాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. కావాలనేటువంటి కక్షగట్టి చేస్తున్నటువంటి మాటలు కూడా కావమ్మా. మీరు ఇప్పుడు సుమారు 12 జిల్లాలు కంప్లీట్ అయినాయి. 12 జిల్లాల్లో ఆయా జిల్లాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడైతే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ ప్రజల ద్వారా తెలుసుకోవడం, ఆ తప్పుల్ని ఎత్తి చూపడం తప్ప తనకు బీఆర్ఎస్ పార్టీనే కక్షగట్టి ఆ ఎమ్మెల్యేలను లేదా ఆ పార్టీని నష్టం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండేది ఉంటే ఇంకో పద్ధతిలో ఉంటుందమ్మా. ఈ పద్ధతుల్లో ఉండదు. ఆమె పార్టీ నుంచి బహిష్కరించబడ్డది, తన మార్గాన్ని తను చూసుకుంటున్నది, ప్రజాక్షేత్రంలో తనేందో ప్రజల ద్వారానే నిరూపించాలనేటువంటి ఓ పట్టుదలతో ప్రజల మధ్యలోకి వెళ్తున్నది. అంతేగాని దాన్ని ఆ ప్రజలు చెప్పినటువంటి అంశాన్ని బయటికే చెప్పొద్దుగా, నోరు మూసుకొనే ఉండాలి. ఇంకా పార్టీలో ఉన్నా నోరు మూసుకోవాలి, పార్టీకి బయటికి పోయినాక కూడా నోరు మూసుకోవాలి. అయితే ఆమె ద్వారా పార్టీకి బదనాం అవుతుందని వీళ్ళు సృష్టించుకొని మాట్లాడేదానికి జవాబు ఎవరు చెప్పలేరమ్మా. కాకపోతే ఆమె సీఎం కావాలనేటువంటి మాట అనేది ఎందుకైతే అన్నదో, ఇవాళ మీకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అధికారంలోకి వచ్చిందమ్మా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అనలేదమ్మా? 10 years నుంచి కూడా కవిత ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం గారు అంత దోచుకుంటున్నారని చెప్పి నేనైతే న్యాయంగా పరిపాలన చేస్తాననే కదమ్మా వీళ్ళు. ఓకే అండి, రూప్ సింగ్ గారు, మరి ఈ 10 ఏళ్ల నుంచి కవిత ఎందుకు ప్రశ్నించలేదు వీటిపైన? ప్రశ్నించిందా లేదా అది ఇంటర్నల్ విషయం అమ్మా. అది అప్పటికే బయటకు వచ్చేసి చెప్పే ఈ ప్రభుత్వంలో ఉన్నారు కదమ్మా. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు? పార్టీలో ఉన్నప్పుడు తప్పులు కనిపించలేదా? పూర్తిగా వినండి అమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు మొత్తం భూముల మీద పడి దోచుకుంటున్నారు అని ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా సీఎం అడుగుతారమ్మా? లేదు. ఇవాళ బంజారా జాతికి ఒక మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి బంజారా సమాజం అంతా అడుగుతున్నది. బంజారా నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు పోయి అడుగుతారమ్మా? ఇంటర్నల్ లో ఉన్నప్పుడు వేరు. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు చేస్తున్నారు కవిత? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాచుకున్నదమ్మా? 42% బీసీలకు ఇస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని నిలదీసి బీసీ రిజర్వేషన్ గురించి తప్ప ఇంకెవరి గురించి కూడా, ఏ దాని గురించి కూడా, ఏ ఎమ్మెల్యే గురించి కూడా కవిత ఎక్కడ విమర్శించిన దాఖలాలు లేవు కదా. ఎమ్మెల్యేలు తన గురించి మాట్లాడలేదు, విమర్శించలేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కవితను టార్గెట్ చేస్తే ఎప్పుడు మాట్లాడేది. కవిత మాట్లాడిన తర్వాతే, చాలా రోజుల గ్యాప్ తర్వాతే కదా బీఆర్ఎస్ నాయకులు కవితపై మళ్ళీ రీకౌంటర్ ఇస్తూ ఉన్నారు. లేదమ్మా, మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ మీడియా ఛానల్ ను సోషల్ మీడియా ద్వారా ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారు, ఏమని వాక్యాలు చేపిస్తున్నారు.
అసలు ఆమెను రకరకాల పద్ధతుల్లో ఇంత ఘోరమైనటువంటి అవమానం చేస్తున్నారో ఒక ఆడబిడ్డగా తనైతే భరించుకుంటూ వచ్చింది. ఇప్పటికీ ఆ హద్దు దాటిపోయిందమ్మా అని మీరు గమనిస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో పేడ్ బ్యాచ్లను పెట్టుకొని ఒకే పద్ధతుల్లో ఆమెను అనేక అంశాల మీద టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. తద్వారా తనను తాను రక్షించుకోవడానికి, తన నుంచి తట్టుకోవడానికి అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆమె ఈ సమాజానికి జాగృతం చేయాలనే ఉద్దేశంతో జాగృతి జనం బాట ద్వారా ప్రజల మధ్యలోకి వెళుతుంది. ప్రజల ద్వారా వచ్చే అంశాన్ని మాత్రమే మీడియా ద్వారా సమాజానికి వివరిస్తుంది తప్ప ఒక బీఆర్ఎస్ పార్టీనే కాదమ్మా. అలాంటి మరి కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని, అసలు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ చేయాల్సినటువంటి పని కంటే ఎక్కువ జాగృతి చేస్తుందమ్మా. మొన్న మీకు చూసిన జాగృతి జనం బాటలో ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తే మార్కెట్ యార్డ్ లో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను ఆమె చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెల్లారిపోయి ధర్నా చేస్తున్నారమ్మా. మీకు అట్లా చెప్తే తట్టుకోలేరు, చాలా ఇబ్బందులు ఉంటాయి. బదనాం చేసే ప్రయత్నం చేస్తే సహించడానికి జనం అయితే లేదమ్మా. రూప్ సింగ్ గారు ఒక్క నిమిషం. పల్లె రవి గారు, రూప్ సింగ్ గారు చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు, మీరు ఏం చెప్తారు? రూప్ సింగ్ గారు సోదరులు మాట్లాడే దాంట్లో నేను ఏమంటున్నానంటే, ఇవాళ 9.5 ఏళ్ల అధికారంలో ఇందాక చెప్పినప్పుడు సోదరులు లేరు. ఆ రోజు నుంచి మొన్నటి వరకు ఉన్నప్పుడు నేపథ్యంలో మాట్లాడుంటే నిజంగా కూడా ఆమె మాటకు చాలా విలువ ఉండేది, గౌరవం ఉండేది. అయితే నేను మళ్ళీ ఇంకా ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు సోదరి కవిత గారు ఏవైతే లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి నేను ఇవాళ కూడా నేను విచారణ చేయొద్దంటా లేదు. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అటువంటి ఏమైనా సమాచారం ఉన్నా, ఆధారాలున్నా తప్పనిసరిగా అప్రాప్రియేట్ అథారిటీ గవర్నమెంట్ నుండి వెళ్ళండి. దానికి ఏ విచారణకైనా ఏం జరిగిన వాస్తవ సమాజం తెలియనియండి, తప్పేం లేదు కదా. వాస్తవాలు తెలియనియండి, చర్చ జరగాలి, సమాజానికి తెలియాలనే చెప్తున్నాను నేను. ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం ఆ విచారణ ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండు. ఈ కార్ రేసు మొదలుకొని అనేక సందర్భాల్లో చెప్పిండు. హరీష్ రావు గారు చెప్పిండు. ఇంకా మొన్న మాధవరం కృష్ణారావు గారు కూడా చెప్పిండు. దాంట్లో నిజంగా ఆమె నా మీద ఆరోపణ చేసినటువంటి విషయాలతో పాటు ఏ విషయమైనా కూడా నిజం తెలితే నేను కూడా చర్య ఏదైనా తేలితే ఏ చర్యకైనా శిక్షకైనా నేను సిద్ధమే అని చెప్పేసి చెప్పిండు. మేము వద్దంటలేం కదా వాటిని, నేను వద్దనటం లేదు, చేయనియండి, సమాజంలో వాస్తవం. అయితే ఇక్కడ ఇవాళ ఏంటంటే, ఇవాళ జరుగుతున్నటువంటిది తెలంగాణలో 9,000 ఎకరాల భూమిని, ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి భూమిని హిల్ట్ పాలసీ పేరు మీద అప్పనంగా ఎస్ఆర్ఓ రేట్స్ కంటే తక్కువగా, అతి తక్కువ 30% మీద 5-6 లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కేవలం 5,000 కోట్లకే అమ్ముతుంటే, అప్పచెప్తుంటే ఇవాళ అది కదా ఇవాళ తెలంగాణ సమాజంలో అత్యంత కీలకంగా జరగాల్సినటువంటి చర్చ దాని మీద కదా మాట్లాడాల్సింది. అది కాకుండా ఇప్పుడు ఏమంటే వీటన్నిటిని చేయాల్సిందే, వద్దంటలేను, చేయనియండి, వద్దంటలేను. నేను కూడా ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడు అనేక కష్టాలు నష్టాలు ఇప్పటికీ అనేక దుఃఖాలని అవమానాన్ని ఎదిరించి దాటుకొని ఇంత దూరం వచ్చినటువంటి వాళ్ళు, నిలబడ్డటువంటి వాళ్ళం. ఎందుకంటే ఇవాళ ఉంటాయి పొరపాట్లు, లోపాలు ఉంటాయి. ఈ సందర్భం వచ్చినప్పుడు చర్చ జరుగుతుంది, జరగాల్సిందే. జరగటానికి కూడా మీరు ఆపినా నేను ఆపినా ఆగవు. ఒకరు మాట్లాడకపోతే ఇంకెవరో ఒకరు మాట్లాడతారు. బట్ అల్టిమేట్ గా సమాజంలో వాటికి అప్రాపరేట్ అథారిటీస్ నుంచి జరిగేటటువంటి విచారణ కానీ లేకపోతే వాస్తవాలు కానీ సమాజం ముందు పెట్టాల్సిందే. పెట్టడానికి ఎవరు ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ సమాజంలో అత్యంత కీలకంగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకు అంటున్నారు. ఓకే అండి, మాట్లాడదాం. ఇంకోటి ఆమె ముఖ్యమంత్రి అయితే నేను నిజంగా నేను కూడా మనస్ఫూర్తిగా సంతోషించింది. దాని మీద మాట్లాడలేదు ఇందాక కూడా. ఆమె సోదరు, ఎందుకంటే ఆమె కూడా ఉద్యమం నుంచి ఎదిగొచ్చింది. సరే ఇవాళ కారణాలు ఏమైనా కావచ్చు. ఆమె ముఖ్యమంత్రి అయితేనంటే ఒక ఆడబిడ్డగా నేను వ్యక్తిగతంగా నేను కూడా సంతోషిస్తా. కానీ ఇవాళ ఆ విధంగా కావటానికి ఆమె ఇవాళ వెళుతున్నటువంటి దారి కానీ ఆమె మాట్లాడుతున్నటువంటి ఇది కానీ ఆమె గౌరవాన్ని, ఆమె హుందాతనాన్ని, ఆమె స్థాయిని తగ్గించే విధంగా ఉందే తప్ప
ఆమె ఆశించినట్టుగా ఆమె స్థాయిని పెంచేటట్టుగా లేదు ఆమె మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఆ విషయమే నేను చెప్పదలుచుకున్నాను. మాట్లాడదాం. మల్లేశ్వర్ గారు, మనం చూసుకున్నట్టయితే ఆ కవిత పర్యటనలో భాగంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ని ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఆ కేసీఆర్ ని దేవుడు అనడంలో కవిత వ్యూహం ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళ జనం బాటలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం లేదనేది కాదు, చేస్తా ఉన్నది. కానీ మెయిన్ టార్గెట్ అంతా కూడా ఇప్పుడు హిల్ట్ దాని మీద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కిటికీలు తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటిది దర్వాజలు తెలిసిందని దాని మీద మాట్లాడినటువంటి అంటే కొంత ఎక్కడ కూడా జాయింట్ గా సంబోధిస్తా ఉన్నది. అంటే ప్రతిదీ అక్రమాలు జరిగినాయని అనుకుంటున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్ అనేది చెప్తా ఉన్నది. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అనుకుంటే అన్న నీ పాత్ర కూడా ఉన్నది కదా అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు, 2024 వరకు నేను కేసు రిజిస్టర్ అయిపోయేంత వరకు నువ్వు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి అంటగాగిను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్ కూడా గమనిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు కేసీఆర్ దేవుడు అంటాను, కేటీఆర్ ను ఇంకా మిగతా శ్రీనివాస్ రెడ్డిని తర్వాత సంతోషులు వీళ్ళందరినీ అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ తీరుతా ఉన్నావు. అయితే దీనివల్ల ఏంటంటే దానివల్ల కవిత ఇప్పుడు రమణ మంచిగా చెప్పాడు. ఏదైతే ఇది అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు వెనక్కి తీస్తే కొంత ఆమె గౌరవము అమాంతం పెరిగేది. ఆమె స్పీకర్లాగా కేసులలో ఇరుకపోయి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా 1 ఏళ్ళు ముంగడి చూపెడితే 4 ఏళ్ళు ఆమెకే చూపెడతా ఉన్నాయి. ఇప్పుడు కొంత ఆమె బీఆర్ఎస్ మీద ఈ అబండాలు నిజమే కావచ్చు, కానీ ఆమె ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా అబద్ధం అనే దానికి అంటే వాళ్ళను రకంగా బీఆర్ఎస్ వాళ్ళను కాపాడడం కొరకు ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏది ఆరోపణ చేసినా కవిత అది పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడు ఈ కార్ సంబంధించి మన పిటిషన్ వేసాను, గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకుని ప్రాసెస్ నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆరోపణలు వచ్చినాయని ఎక్కడ వదిలిపెడతాయి. కానీ ఇక్కడ మరి ఆమె దురుద్దేశంగా చేస్తా ఉన్నదా లేకపోతే వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి చేస్తున్నది అంటే ఎత్తుగడలో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు వీళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కానీ కరుణానిధి కుమార్తె 2G స్కామ్ లో ఇరికినప్పుడు కరీంగంజ్ దాదాపు 2010లో కేసు రిజిస్టర్ అయితే దాంట్లో ఇప్పుడు కానీ వాళ్ళ స్టాలిన్ మీద బురదేయలేదు, అయ్య మీద బురదేయలేదు. ఇప్పుడు కేసులో పోయింది వచ్చింది మళ్ళీ అట్లనే చాలా తప్పు జరిగిందని కొంత రియలైజేషన్ తోటి ఉన్నది. ఇప్పుడు ఈమె ఏంటంటే ఈమెకు మరి కేటీఆర్ జైలు పోయి హరీష్ రావు జైలు పోతే మళ్ళీ అయ్యా ఇప్పుడు కేసీఆర్ దేవుడు అనే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అదే బీఆర్ఎస్ లో చేరి బీఆర్ఎస్ నాయకత్వం వహించాలనే ఆకాంక్ష బలంగా ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. అందుకొరకే ఆయన సీఎం అవుతారని చెప్పి కూడా అంటున్నది. అంటే ఆ లోపు వీళ్ళు బలంగా కేసులను తీసుకుంటారు. ఇవాళ ఇంకా 3 ఏళ్లకు రాకపోయినా 8 ఏళ్ల కన్నా మన అధికారం వస్తుంది అనే ఆశతోటి చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి గడ్స్ వేరు, కవితకు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోయిన కొడంగల్లో ఓడిపోయిన వెరీ నెక్స్ట్ మినిట్ కూడా అదే చెప్పిండు. కేసీఆర్ ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు కావచ్చు, ఉంటే తర్వాత ఏమవుతారంటే ఆయనకు అదృష్టం కొద్ది ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం చతికిలబడడం, రేవంత్ రెడ్డిని కొంత అధిష్టానం నమ్మడం ఇవన్నీ కూడా కొంత వచ్చిన మైలేజ్ కలిసినటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ ఈమె ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కూడా ఆమెకు ఆ పరిస్థితి రావాలంటే మరి ఇప్పుడు ఎవరి మద్దతు తోటి చేస్తా ఉన్నది. తర్వాత ఒక నిలకడ లేని స్టేట్మెంట్లే జరుగుతా ఉన్నాయి. మన రూప్ సింగ్ భాయ్ ఉండడం అయితే తెలవాలి. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ల అంశము కొంత మన కాంగ్రెస్ కొంత మూవ్ చేసి ఉంటుంటే ఇప్పుడు ఈమె మొత్తము రంగులు పూసుకొని చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. దేశీలో కాంగ్రెస్ ఇక్కడ ఇప్పుడు పూసుకున్నది కవిత. ఇప్పుడు దగ్గర ఇప్పుడు మరి తర్వాత మరి అది కోర్టు ఇప్పుడు పార్లమెంట్ లో పెండింగ్ ఉండి రాజ్భవన్ దగ్గర పెండింగ్ ఉండి రిజర్వేషన్ అమలు కూడా వచ్చుకోక ఇలా పంచాయతీ ఎలక్షన్లు పోతే ఒక్కనాడు మాట్లాడేటువంటి సందర్భం లేదు. అంటే ఇప్పుడు ఏదన్నా సక్సెస్ అయితే ఇది మా ఉద్యమం వల్లనే మిగతాదంతా కూడా మాకు సంబంధం లేదనే పద్ధతిలో కొంత బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అవపడతాం లేదు. ఏదేమైనా కూడా కవిత కొంత నాకు తెలిసి బీఆర్ఎస్ లో
తిట్టకుండా ఉండడం బెటర్ అనిపిస్తా ఉన్నది. తిడితే ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఉంటారేమో కానీ క్యాడర్ ఊపుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి సోషల్ మీడియాలో మొత్తము ఎక్కడికక్కడికి ఆడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈమె సశీలత కలిగినటువంటి నాయకురాలు, లేకపోతే ఎటువంటి కేసులను లేక, లేకపోతే ప్రజా ఉద్యమాలకు వెళ్ళి వచ్చి ఎలాంటి మట్టి అంటకుండా, అంటే ఉన్నట్టు అవినీతి మట్టి అంటకుండా ఉంటే ఇప్పుడు అటువంటి విమర్శలకు కొంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నా భర్త నేను ఇద్దరం కూడా చాలా గొప్పవాళ్ళమని చెప్పి అంటే నమ్మే పరిస్థితి పబ్లిక్ లేదు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే 20 లక్షల వాసుకు రకరకాల ముచ్చట్లు చెప్పింది. ఇప్పటికీ అది సోషల్ మీడియాలో చెప్తా ఉంటాను. ఎందుకంటే నేను పెట్టుకున్న 20 లక్షల వాసు నేను వ్యాపారం చేస్తానా, నేను పెట్టుకున్నాను. ఎమ్మడే తెల్లారే గౌరవప్రకాష్ అది బ్యూటీ పార్లర్ నడిపించుకునే దానికి 20 లక్షలు ఏడంగా వచ్చినాయి, 100 కోట్లు ఏడంగా వచ్చినాయని ఇప్పుడు అప్పుడు విపక్షాలు కాంగ్రెస్ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఏదంటే మనం ఆరోపణలు చేస్తా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏదో మొక్కుబడిగా చేస్తున్నటువంటి పరిస్థితి, లేకపోతే బీఆర్ఎస్ ను డిపెండ్ చేసే క్రమంలోనే చేస్తున్నట్టు అవపడతా ఉన్నది. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం అయితే ఏం లేదు. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా కొంత కవిత తగ్గి, అంటే ఇటు రేవంత్ రెడ్డి ఒక రోజు జనం మాటల కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తలేదంటే, మళ్ళా అదే పొద్దున సాయంత్రం వరకు బీఆర్ఎస్ అంటే ఒక స్టాండ్ మీద మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వమును ఏమంటలేదు, ప్రభుత్వం కూడా అంటుందనే పేరు కొరకు మాత్రము ఆమె ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ దీనివల్ల ఏదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ మీద దాడి చేపిస్తున్నదా అనే పరిస్థితి పబ్లిక్ వస్తా ఉన్నది. కానీ అసలు ఇప్పుడు ఆమె అంటే మొన్న ఏంటి మీరు బట్టి విక్రమార్క వాళ్ళ ఫంక్షన్ పోతే ఆమె శారీ కట్టుకున్న దానికి ఆమె కాంగ్రెస్ లో చేరిపోయినట్టే అని చెప్పారు. అంటే ఆమె రోజుకొక వ్యవహారంతో ఏంటంటే కొంత అలజడి సృష్టించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది. ఒక చిన్నమ్మ పాత్ర పోషించడానికి కొంచెం పెద్ద మనిషి లేక తయారవుతున్నది ఇప్పుడు అనేది. కానీ పెద్ద మనిషి తయారుతో పాటు పెద్ద మనిషి గుణం కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నువ్వు కేటీఆర్ అవినీతి చేస్తే ఎవరైనా ఆపుతారా నీకు? ఇప్పుడు చెప్తారు, అప్పుడు చెప్తే బాగుండేది. ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, ఇది కూడా ఏదంటే తనను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది అవపడతా ఉన్నది. ఏదేమైనా కూడా ఇది తాను ముక్కనే కంపల్సరీ వాళ్ళకి అదే బీఆర్ఎస్ కే పోతుంది. వాళ్ళు మరి అవి ఆశపడుతున్నట్టు అనిపిస్తాను. హరీష్ రావు కేటీఆర్ ఏమైనా జైలు పాలైతే మళ్ళీ అధికారం నాకే వస్తుంది, అదే రాష్ట్ర అధ్యక్షురాలు మన భవిష్యత్తులో సీఎం అవుతారని అక్కడికి వెళ్ళి కావాల్సిందే. కానీ ఎక్కడికెళ్ళి కూడా ఆమెకు అయ్యే అవకాశం లేదు. ఈ అవినీతి కుంపట్లో ఎక్కున్నంతసేపు ఎవరు సీఎం అయ్యే అవకాశం కూడా అర్థం. ఓకే అండి, మాట్లాడదాం. గౌరీ సతీష్ గారు, హరీష్ రావు వెనక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా కవిత కొన్ని విమర్శలు చేస్తారు. మరి అసలు రేవంత్ రెడ్డి వెనక ఉన్నది రేవంత్ రెడ్డి ఎవరు వెనక ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎవరు వెనక ఉన్నది ఎవరు అని అంటారు? మేము రేవంత్ రెడ్డి గారు వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంతేగాని రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనుక ఉండవలసిన అవసరం లేదు, ఇంకోరు వెనుక ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇందాక మా మల్లేశ్వర్ గారు ఒక మాట చెప్పారు, కవిత గారు బీఆర్ఎస్ తాను ముక్క అంటే ఒక బట్టలో ఒక ముక్క అంటే ఎప్పటికైనా ఏ తానుకు సంబంధించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ తానుకు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి దాని గురించి మేము ఒక పార్టీగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఏదైతే ఆవిడ అవినీతి గురించి మాట్లాడిందో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విలువైనటువంటిది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత, దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పైన మా పైన ఉంది. ఇందాక మా రవణ మాట్లాడిండు, హైడ్రా గురించి మాట్లాడిండు. ఏదైతే 10 సంవత్సరాల క్రితం వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయినప్పుడు మరి హైడ్రా ద్వారా ఇంత నష్టం జరిగిందని మీరు చెప్పారు. మేము ఇటీవల 70 years తర్వాత వర్షం పడితే ఎందుకు హైదరాబాద్ లో నష్టం జరగలేదు? ఈ హైడ్రా ద్వారా అన్ని క్లీన్ చేసిన తర్వాత బతుకమ్మ కుంట లాంటి ఈ ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ రంగ భూమిని కాపాడినప్పుడు ఈ హైడ్రా కాపాడిందనేది మరి అవన్నీ కనిపించలేదా? బీఆర్ఎస్ లో కనిపించలేదా? దాంతోపాటు ప్రభుత్వ సంస్థలను ఏదైతే లేకులు, చెరువులు అనేటివి ఒక ప్రాంత హైదరాబాద్ లో ఉండేవని కాకుండా అవి ప్రత్యక్షంగా ఉన్నాయని చూపించడం
తప్పని మీరంటే ఈ సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తే మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం. దాంతో పాటుగా హైదరాబాద్ చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ హైడ్రా రావాలి, మమ్మల్ని సంరక్షించాలి, ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్తే తప్పని మీరంటే తప్పకుండా ఈ సమాజం అంతా ఎవరేం చెప్తుందో ఆలోచన చేస్తారు కదా. దాంతో పాటుగా మూసీ డెవలప్మెంట్ ఫ్రంట్ పేరుతోటి మీరు దానికి ఒక కమిషన్ ఫ్రంట్ వేసి దానికి ఒక ఎమ్మెల్యేను ఏదైతే పార్టీలో గెలిచి మీ పార్టీలోకి తీసుకొని వారు చైర్మన్ గా పెట్టి మీరు చేసినటువంటిది ఇందులో నాణ్యం వేస్తే మీరంతా చూడొచ్చని మాట్లాడినటువంటి మాటలు మీరు మర్చిపోయి మాట్లాడితే ఇప్పుడు మనం ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సుందరీకరణ చేయడం తప్ప, లేదంటే భారతీయ జనతా పార్టీ చేసి దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. కానీ ప్రజాప్రభుత్వం ఏదైతే ప్రజలను కలిసే మా అన్న ఉద్యమం నుంచి వచ్చిండు, ప్రజలను కలవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం చేస్తే తప్పనంటే ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తారని కూడా మనం అందరం కూడా గ్రహించాలి. దాంతో పాటుగా ఏదైతే హిల్ట్ పాలసీ గురించి బీజం వేసింది వాళ్ళు, కానీ వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ ని అటు జడ్చలకు కానీ ఇటు మిగతా ప్రాంతాలకు కానీ తరలించినప్పుడు, ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా మరో ఢిల్లీగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తే మరి యావత్ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తాం కదా. మనం కలుషితంలోనే ఉందాం, మరో ఢిల్లీగా హైదరాబాద్ కూడా నిర్మాణం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ప్లే కార్డులు కనుక ప్రదర్శిస్తే ఈ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది. ప్రజాప్రభుత్వం ఆ విధంగా ఎంకరేజ్ చేయదనేది కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా దాని మీద స్టాండ్ అయి ఉంటుంది. ఇది మాట్లాడకుండా ఏదైతే కవిత గారు గతంలో జరిగినటువంటిది ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం దానిపైన ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రిమండలిని కూడా దానిపైన ఆలోచన చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉంటుంది తప్పితే ఇంకోరెవరు వారు ఎంబడి ఉండరు, వారు ఇంకోరు ఎంబడి ఉండరు. మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఓకే అండి. రూప్ సింగ్ గారు, రూప్ సింగ్ గారు ఇంటెల్ వీడియో ఆన్ చేసుకోండి. రూప్ సింగ్ గారు ఓకే. రూప్ సింగ్ గారు ఇంటి అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అటు కూడా కవిత గారు ఆరోపించారు. మరి అసలు కవిత భర్త ఫోన్ ట్యాప్ చేయడానికి బీఆర్ఎస్ కి ఏం అవసరం అంటారు? మేడం ఆ విషయం ఒకసారి పక్కకు పెడితే పెద్దలు మల్లేశ్వర్ గారు కవిత గారి పట్ల ఒక 2 విషయాలు మాట్లాడారు మేడం. తను ఏమంటున్నాడు అంటే కవిత గారు పీకల దాకా కూరుకుపోయి ఉన్నదట, అంత అవినీతి పరురాలు అనేది ఆయన చెప్పదలుచుకున్నారని నేను అనుకుంటున్నాను మేడం. మరి ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఏ కేసులో కవితమ్మ గారు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. రెండవది మేడం కవిత గారు ఉన్నటువంటి లిక్కర్ కేసును నా బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది అని కేసీఆర్ గారే స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి తను మరి ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును పక్కగా ఉండగా తను అలా మాట్లాడడం సరైనది కాదు. నేను పెద్దలు గౌరవం మల్లేశ్వర్ గారు మాకందరికి కూడా గౌరవమైనటువంటి వ్యక్తి. అట్లా మీ దగ్గర కనుక ఆధారం ఉంటే కవితమ్మ గారు ఏ కేసులో పీకల దాకా మునిగి ఉన్నదో తెలుసాలి. మీరు అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒకటి మేడం. రెండోది మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీల ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే తను మీరు నెత్తిన వేసుకున్నది అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని ముందుకు వచ్చింది మేడం? కవితమ్మ గారు తెలంగాణలో బీసీ సమాజాన్ని ఏకం చేసిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మేడం. అదేవిధంగా కేంద్రం లేట్ చేస్తుంది అని చెప్పేసి ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు మేడం. ఆ రెండు, ఒకటేమో ఢిల్లీలో పెండింగ్ ఉంది, ఒకటి తెలంగాణలో పెండింగ్ ఉంది మేడం. వాటి సాధన కోసం ఏం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండా మళ్ళా కాంగ్రెస్ ఏదో చేసిండ్రు ఆమె మాత్రం చేయలేదు అని తన పట్ల మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మేడం. అది మల్లేశ్వర్ గారు చెప్పండి. కాంగ్రెస్ మీద ఫైటింగ్ ఎందుకు చేస్తలేరు? ఆ రోజు రంగులు పూసుకున్నారు. ఇలా కాంగ్రెస్ కూడా అది ఇంప్లిమెంట్ చేయలే కదా. లోక్సభ పార్లమెంట్ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా ఆగిపోయింది. మరి పార్లమెంటు కేంద్రంగా మరి ఇప్పుడు మనకు బీసీ సామాజిక తెలంగాణ కావాలనుకున్నటువంటి కవితమ్మ మరి అక్కడ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ కవితమ్మ గారే చేయాలా? కాంగ్రెస్ చేయవలసిన అవసరం లేదా? ఒక ధర్నా చేసి పెడితే వచ్చిందా? వాళ్ళ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు కదా బీసీలకు న్యాయం చేస్తామని. మరి ఆ ధర్నాలో రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొనలేదు కదా ఢిల్లీలో. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఫైట్ చేయాలి, సేమ్ టైం కాంగ్రెస్ మీరు పార్లమెంట్ కేంద్రంగా కూడా చేయాలి కదా. ఆ ప్రయత్నం పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్
బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది అన్నది తేలిపోయింది. ఎప్పుడు మన జీవో 99 తర్వాత జీవో 46 తోటి ఇంకా పచ్చి తడిగుడ్డలతోటి గొంతు కోసింది అన్నది తేలిపోయింది. రాత్రే ఆదరబాదరగా ఇచ్చేసి జీవో ఇచ్చేసి అప్పటి వరకు అట్లా చేసినాం ఇట్లా చేసినాం తెస్తున్నాం ఇది అయిపోయింది అని చెప్పి జీవో 9 జీవో 26 రాత్రే 46 ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షన్లో పోయింది. 23 ఇది 40% 42% ఇవ్వలేకపోతున్నాము. అధికారికంగా 23% పాత పద్ధతుల్లో 24% ఇచ్చేసి 2019 లాగానే మీదది పార్టీ పరంగా ఇస్తామని చెప్పాను. కానీ అది 24 కూడా లేకుండా 17% వచ్చింది. ఇంకా ఎంత మోసం తడిగుడ్డలతో గొంతుకు వస్తుంది. ఇప్పుడు కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు కదా అది కదా మాట్లాడాల్సింది. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నయవంచన, నీకు తడిగుడ్డలతో మోసం చేసేటటువంటి మోసపూరిత వైఖరి ఇవాళ ఈ సందర్భంలో కదా మాట్లాడాల్సింది. అది మాట్లాడకుండా ఇటువంటి వాటిని నిన్ననే కదండి కామారెడ్డిలో రైలు రోకో చేసింది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీసీ సమాజాన్ని మోసం చేసిందని కదా నిన్ననే కదా కేసు అయి కూర్చున్నది. టీఆర్ఎస్ పార్టీ GOMS నెంబర్ 18 తెచ్చి 33% దాన్ని 22 చేసింది ఎవరో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ సమాధానం తెచ్చింది ఎవరో రవి గారు. మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తే కనీసం మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ మీ మాజీ మంత్రి గానీ కనీసం సర్వేలో పాల్గొనొద్దని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. కనీసం డేటా కావాలని చెప్తే కనీసం ప్రజలు సపోర్ట్ చేయాలని చెప్తారు. మనం మాట్లాడే అధికారం ఎక్కడండి? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రం బీసీలలో పోసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఇది కాకుండా అబద్ధం మాట్లాడితే ఈ సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందండి? వాస్తవాన్ని చెప్పాలి కదా. కనీసం వాస్తవం చెప్పే ప్రయత్నం చేయాలి కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మర్చిపోయారు. ఇప్పుడు అధికారంలో బీసీల మీద ప్రేమ సంతోషం. కనీసం ధర్నాకు రారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ చర్చ అయితే చర్చలో పాల్గొనడు. ఎంతవరకు సమంజసం అండి? యావత్ బీసీ సమాజం అంతా కూడా గ్రహిస్తా ఉంది కదా. అది మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి కదా. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మోసం చేసింది, మాకు బీసీల పట్ల కన్సర్న్ లేదు అని తెలుసుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అధికారం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్తారు. మీరు చేస్తున్నటువంటి అబద్ధానికి తెలంగాణ ప్రజలు ఫస్ట్ కరుగార్చి మీకు ఎవరేం చేయలేదు కదా. రాజ్యాంగం చేసి దానికి 50% గరిష్ట పరిమితి ఏబీసీ రిజర్వేషన్ లేనప్పుడు ఏబీసీ నోరు మెదుపుకుంటారు. మల్లేశ్వర్ గారు చెప్తారు. ఒక నిమిషం మల్లేశ్వర్ గారు. సమస్య ఏంటంటే 2018లో పంచాయతీరాజ్ చట్టం సవరించి బీఆర్ఎస్ మనకు 34 నుంచి తగ్గించినటువంటి పరిస్థితి. మీరు ఎందుకంటే 50% కట్ ఆఫ్ దాటద్దు అనే సుప్రీంకోర్టు డైరెక్షన్ కు మీకు 2018లో తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ అన్న అక్కడ. అయితే ఇప్పుడు దానికంటే కూడా ఇంకొక 1% తక్కువ వచ్చింది మాత్రం ఇప్పుడు వాస్తవమే. కానీ 2018లో పంచాయతీరాజ్ చట్టం 285/A యాక్ట్ ప్రకారము తగ్గించింది బీఆర్ఎస్ నే. ఫస్ట్ 34 ఉన్నదాన్ని మనకు కొన్నిట్లో మీరు కూడా ఏంటంటే అంటే ఈ సమాజానికి నిజం తెలియదా? 23% మాట నేపథ్యం ఏంది? అప్పటి కాంగ్రెస్ మీకు తెలంగాణ రాష్ట్రం ఏ నేపథ్యంతో వచ్చింది? సామాజిక తెలంగాణ అంటే ఉద్యమం అర్థమైంది. అయినా కూడా సుప్రీంకోర్టు మీరు తెలంగాణ యొక్క ఉద్దేశం ఏంది? అరే టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. తీసుకొచ్చి నీకు 50% పరిమితి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చేయాల్సి వచ్చింది. అది కదా వాస్తవము. మీరు 2018 చేసిరా లేదా? ఆ నేపథ్యం చెప్పాలి కదా, వాస్తవం చెప్పాలి కదా. వాస్తవం ఇది కాదా?
ఆ తీర్పు వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు? వాస్తవం ఇది కాదా? 2010లో వచ్చింది స్థానిక సంస్థలకి. ఆ స్థానిక సంస్థలకు 2010లో వర్తింపజేసినప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ఎందుకు సరిదిద్దలే దాన్ని? ఎందుకు పార్లమెంట్ లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ ఎందుకు చేర్చలేదు? అదే అట్లా ఇది స్థానిక సంస్థలకు సంబంధించి. అదే విద్యా ఉద్యోగాలకు సంబంధించి 1993లో వచ్చింది ఇందిరా సాహ్ని కేసులో, ఇందిరా సాహ్ని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆ కేసులో ఆ రోజు సుప్రీంకోర్టు 9 మంది జడ్జిలు ధర్మాసనం ఇచ్చింది, 9 మంది జడ్జిలు. మరి ఆ రోజు కేంద్రంలో పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సరిదిద్దలే? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమైంది? తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతో ఏర్పడదు ఇదంతా గ్రహించాలి కదా. సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడ రాజ్యాంగంలో లేదు. మా తాత దేశాలకు సంపద కాదు. ఇప్పుడు ఏం చేసాం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలోచన చేయాలి కదా. అది ఆలోచించకుండా ఏదో మాట్లాడుతున్నారు. కరెక్ట్ అండి. పార్లమెంట్ లో ఎందుకు పెట్టి రాజ్యాంగ సవరణ చేయలేదు కాంగ్రెస్? మీరు కనీసం ఎందుకు అడగరు? ఆ సందర్భం వచ్చినటువంటి జీవోను చట్టాన్ని చెప్తున్నారే, ఆ చట్టం నేపథ్యం దానికి ఉన్నటువంటి తీర్పులు, దాని వెనుక జరిగినటువంటి మోసం చెప్పాలి కదా. ఇందిరా సాహ్ని కేసు కావచ్చు, కృష్ణమూర్తి కేసు కావచ్చు, 9 మంది న్యాయమూర్తుల డైరెక్షన్ 50% కట్ ఆఫ్ ఏదైతే దాటద్దని చెప్పింది దాని మీద గరిష్ట పరిమితి ఎన్ని జీవోలు ఇచ్చుకున్నా, ఎన్ని చట్టాలు చేసుకున్నా నిలబడవు. అయితే అక్కడనే అది న్యాయమూర్తుల జడ్జిమెంట్ మాత్రమే గాని ఈడబ్ల్యూఎస్ కు లేనటువంటి సవరణ ఏదైతే ఉన్నదో ఎందుకు వర్తిస్తుంది గారు? అదే విషయాన్ని ఎందుకు కాంగ్రెస్ ఎందుకు అప్పుడు 93లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అప్పుడే చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ మల్లేశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ టాపిక్ డివియేట్ అవుతుంది. ఓకే అండి రవి గారు సుప్రీంకోర్టు టాపిక్ డివియేట్ అవుతుందండి. ఓకే, 10 years లో బీఆర్ఎస్ పార్టీలో కవిత భర్తకు సంబంధించి ఇంతవరకు ఎక్కడ కూడా రాజకీయ ప్రయాణంలో ఎక్కడ కూడా భర్త పేరు రాలేదు. మరి ఇప్పుడు చూస్తే అక్రమాల ఆరోపణలు కూడా భర్త పేరు వినిపిస్తుంది. అంటే కవితను టార్గెట్ చేసే క్రమంలో కవిత భర్తను కూడా తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఇప్పుడు భర్త లేడు అనే ముచ్చట మనం అనుకుంటున్నాం కానీ అన్ని తానే చేసినటువంటి సందర్భం. ఇప్పుడు భర్తను అంటే ఇది కొంత పొలిటికల్ గేమ్ కొరకే చేస్తున్నారు కానీ ఇప్పుడు భర్త సీన్ల లేడు కానీ ప్రతిదీ కవిత చేసింది. కవిత ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు మనకు రూప్ సింగ్ అనే కేసు ఎక్కడ ఇరికిందంటే కేసు పెట్టడం అంటే ఇంకా ఇప్పుడు ఇరుక్కపోయినట్టే కదా. ఇప్పుడు మన ప్రూవ్ కావాలంటే అది ఇప్పుడు కొంత టైం పడుతుంది బయటికి రావడం. ఇప్పుడు కడిగిన ముత్యం లాగా వస్తుందా లేకపోతే ఇంకేది వస్తుందా అనేది తర్వాత ఇప్పుడు నీకు చెప్పినా కదా 2G స్కామ్ లో కూడా కలిమినే నీకు కరుణానిధి కుమార్తె 2010లో ఇరికింది. 50 కేసులు బయటికి రావడానికి దాదాపుగా 12 ఏళ్ళు పట్టింది అని. ఇది కూడా రేపు ఆధారాలు మళ్ళీ ఏదైనా వస్తాయి కానీ అప్పటి వరకైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిగా ఉండాల్సినటువంటి పరిస్థితే కదా. కాబట్టి ఇప్పుడు ఏదేమైనప్పుడు కూడా ఈడ కవిత భర్త విషయంలో కొంత రియాక్షన్ ఎక్కువనే ఉన్నది. కానీ ఈ కవిత ఇప్పటికైనా కవిత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కొంత దూషించడము, కొంత వ్యక్తులను ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వాళ్ళను ఇచ్చేయడము అనేది కాదు. ఎందుకంటే దయ్యాలు అంటే దయ్యం ఇవ్వడం చూపెట్టాలి, కుట్రదగ్గం అంటే కుట్రదగ్గం ఓపెన్ గా చెప్తే అయిపోతుంది కదా. దానికి అది ఎక్కడో పుండో కాడ ఉంటే మందో కాడ పెట్టినట్టు వాళ్ళ అసలు వ్యక్తులను అంటే వాళ్ళ బావను వాళ్ళ అన్నను వదిలిపెట్టి ఈ పక్కపొంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. అందుకొరకే రియాక్షన్ ఉంటుంది అనేది. ఓకే రవి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వాస్తవంగా ఇందాక మిత్రుడు సతీష్ గారు చెప్పిండు హైడ్రాను. ఇవాళ హైడ్రా చెరువులు హైదరాబాద్ ఉన్నటువంటి చెరువులు ఏ చెరువు తీసుకోండి ఇవాళ చెప్తున్నారు 10 ఏళ్లలో అక్కడ కట్టడాలని చెప్తున్నారు. వచ్చినటువంటిది హైదరాబాద్ లో వాటికి సంబంధించి ఆ చెరువుల భూములని రిజిస్ట్రేషన్ లేఅవుట్లు అయినాయి. ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినది తీయండి, ప్రభుత్వం మీ దగ్గర వాటికి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేశారు. 20, 30, 40 ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి అవన్నీ.
ఇవాళ 34 నుంచి ఇంకా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత భర్తకు సంబంధించి రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు రాని ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి రవి గారు. వాళ్ళ మేము తీసుకురాలేదు ఎక్కడ కూడా. ఎందుకు అంటే ఆమె కవిత గారు కూడా నిన్న మాట్లాడిన దగ్గర ఒక దానికి ఒక ఇష్యూస్ సంబంధించినటువంటిది 2019 వరకు ఎక్కడో ల్యాండ్ ఇది కృష్ణారావు గారు చెప్పినటువంటి ల్యాండ్ సంబంధించినటువంటిది 2009 వరకు వాళ్ళ తరఫున నా భర్త కొట్లాడిండు, అది 2009 నుంచే పక్కకు వచ్చిండు, ఆ తర్వాత 2020లో వాటికి ఇచ్చిండు అని చెప్పారు. ఆమె చెప్పింది, ఆమె అడ్మిట్ చేసి అనిల్ గారి పేరు మీద. ఎందుకంటే వాస్తవంగా కూడా ఆయన ఎప్పుడు కూడా లో ప్రొఫైల్ లోనే ఉండేది. అయితే ఒక్కటి ఏమైతుందంటే ఎప్పుడైతే రాజకీయంగా సోషల్ లైఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా వివాదాస్పదం చర్చ విస్తృతం చేయడం తప్పనిసరిగా మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ గా వస్తుంది. చర్చలకు వాళ్ళు వస్తుంటారు, జరుగుతుంటది. అయితే ఇప్పుడు సోదరి కవిత గారు కూడా నేనేమంటున్నానంటే నిజంగా మీరు ఇవాళ మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ ఇప్పుడు ఇదివరకు కవిత గారు ప్రస్తావించినటువంటి సరే 1, 2, 3, 4, 5 ల్యాండ్ ఇష్యూస్, అది కృష్ణారావు గారిది కానీ ఇంకోటి అవన్నీ కూడా 9 నెలల బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడుతూ వచ్చినాయి. అప్పుడు ఉన్నప్పుడు మాట్లాడుంటే బాగుండేది. వాటికి సంబంధించిన ఆధారాలు లేదంటున్నాను. మేడం కవిత గారి యొక్క లోపాన్ని లేదా చేసిన తప్పును చూపేటువంటి అవకాశం ఎక్కడ లేదు. ఆమె ఎటువంటి తప్పులు చేయలేదని ఆమె స్వయంగానే బహిరంగంగా చెప్తున్నది. ఒకవేళ ఉంటే మీరు బయట పెట్టండి, వాటికి తగినటువంటి జవాబు చెప్పుకుంటా, లేకపోతే తప్పు చేసి ఉంటే నన్ను సారీ అని క్షమించండి అని కోరుకుంటా అని అంటున్నది. అంత నిష్కళంకంగా మాట్లాడుతున్న ఆమె మీద ఏమి ఆరోపణలు చేయలేము, రుజువు చేయలేరు. కాబట్టి ఏదో కోసపట్టుకొని వాళ్ళ భర్త ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రచారం ఏమి కూడా ఆమెను అడ్డుకోలేవు. సామాజిక న్యాయం కోసం పట్టుకునేది పని చేస్తుంది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రభుత్వ భూములను కానీ ప్రైవేట్ భూములను కానీ ఏ విధంగా చేసిందో కవిత గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం దాని పట్ల ఏం చర్యలు తీసుకోవాలి ఏందనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. రూప్ సింగ్ గారు అలాగే రవి